హలో గైస్, ఈరోజు సాటర్డే మాకు ఇక్కడ మార్కెట్ అనమాట. అంటే మన ఊరు సంతలాగా. సో మేము ఈ చిన్న ట్రాలీ వేసుకుని మార్కెట్కి అయితే వెళ్తున్నాము కూరగాయల కోసం. ఇది ఐందవన్ సిటీలోని సంత జరిగే ప్లేస్. మా ఊళ్ళో లాగానే ఇక్కడ కూడా సాటర్డేనే సంత జరుగుతుంది. నేను ఇండియా వెళ్ళినప్పుడు చాలామంది మన కూరగాయలు అక్కడ దొరుకుతాయా, అసలు రేట్లు ఎలా ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. మనూర్లో సంతలో లాగా ఇక్కడ బేరలాటం ఏమి ఉండదండి. అన్నీ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటాయి. మనకు నచ్చితే తీసుకోవడం, లేదంటే వెళ్ళిపోవడం. నెదర్లాండ్ వాళ్ళకి మనకి కామన్గా ఉండే ఫ్రూట్స్ ఏంటంటే పైనాపిల్, ద్రాక్ష, పోమోగ్రానైట్, వాటర్మెలన్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇదిగో ఇప్పుడు చూపిస్తుందేమో ఇక్కడ దొరికే బెర్రీస్ అనమాట. అండ్ ఇది ఏదో మెలానో అంట. అచ్చం దోసకాయలా కనబడుతుంది లోపల గింజలన్నీ. కానీ ఇక్కడ కనిపిస్తున్న స్ట్రాబెర్రీస్ చూసారా, ఆ బుట్ట ½ kg పైన ఉంటుంది. €6 అంటే ఒక ₹540 అనుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ఆరెంజెస్ని మాండరైన్స్ అంటారు. ఆ పక్కవేమో సినాస్ యాపిల్స్ ఏమో కొంచెం చప్పగా ఉంటాయి. కానీ మాండరైన్స్ మాత్రం టూ మచ్ స్వీట్ అనమాట, చాలా బాగుంటుంది. యాపిల్స్, బనానాస్ ఇవన్నీ మీకు తెలిసినవే కదా. కార్న్ మాత్రం కేవలం స్వీట్ కార్న్ దొరుకుతుందండి. ఇంకా కూరల విషయానికి వస్తే ఆకుకూరలో వీళ్ళు మనం కామన్గా తినేది స్పినాచ్ మాత్రమే. అండ్ మీకు ఇక్కడ చిన్న చిన్న క్యాబేజీలు కనిపిస్తున్నాయి చూసారా, వీటి పేరు బ్రసెల్స్ స్ప్రౌట్స్. 17th centuryలో వీటిని బ్రసెల్స్ నగరంలో ఎక్కువగా కల్టివేట్ చేసేవారట. అందుకే వీటిని బ్రసెల్స్ స్ప్రౌట్స్ అంటారు. ఇవేమో నెదర్లాండ్ యొక్క రెడ్ రాడిష్, చాలా బాగుంటాయి. సలాడ్స్లోకి బాగా వాడతారు వీటిల్ని కూడా. వీటిని హోలాండ్ టాహ్ అంటారు. ఈ షాప్ నేను €1 షాప్ అంటాను, ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ కూడా ప్యాకింగ్స్లో ప్యాక్ చేసేస్తారు. ఏ ప్యాకెట్ అయినా సరే €1. క్వాంటిటీతో సంబంధం లేదు, ప్యాకెట్ €1 అనమాట. మనకు నచ్చితే తీసుకోవచ్చు. ఇది సాటర్డే మార్కెట్లోని చీజ్ షాప్ అండి. ఇక్కడ చాలా రకాల చీజెస్ ఉన్నాయి. నెదర్లాండ్ చీజెస్లో ఈడెమ్ అని, గౌడా చీజ్ అని, ఓల్డ్ ఆమ్స్టర్డామ్ చీజ్ అని ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. చాలా బాగుంటాయి. ఇక్కడ చీజెస్ని ఇలా చిన్న సైజ్ ఆటో టైర్లో తయారు చేస్తారనమాట. వీటిని ఇలా కోసి అమ్ముతారు. ఎన్ని గ్రామ్స్ ఉంటే దాన్ని బట్టి మనం పే చేస్తాం. మనం టేస్ట్ చేసి నచ్చితే తీసుకోవడానికి కోసం మనకి ఇలా ఫ్రీ శాంపిల్స్ కూడా ఇస్తారనమాట. ఈ బ్రెడ్ షాప్లోనేమో బ్రెడ్ ఇప్పటికిప్పుడు తయారు చేసి ఇలా పెడతారు. మనకి నచ్చిన బ్రెడ్ని సెలెక్ట్ చేసుకుని ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో పీసెస్ కింద వాళ్ళే కట్ చేసి ఇస్తారనమాట. చూడండి ఎంత బాగుందో కదా, చూస్తుంటే నోరూరిపోవట్లేదా. బ్రెడ్ మాత్రమే కాకుండా ఇక్కడ కుకీస్, కేక్స్, బిస్కెట్స్, పైస్ అండ్ కప్ కేక్స్ కూడా ఉంటాయన్నమాట. ఇదండి మా సాటర్డే మార్కెట్ యొక్క విశేషాలు. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మధుర క్షణాలు.